మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో పంజగుట్ట సర్కిల్లో జై భీమ్ కార్యకర్తలు పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని జిహెచ్ఎంసీ కూల్చేసిందని, ఆ విగ్రహాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో వేశారని అన్నారు. ఆ విగ్రహాన్ని ఆయనే గుర్తించి పోలీసులకి సమాచారం ఇచ్చారని, ప్రస్తుతం ఆ అంబేద్కర్ విగ్రహం గోషామహల్ పోలీస్ స్టేషన్లో ఉందని అన్నారు. పాత బస్తీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసి బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. కానీ పంజగుట్టలో 12 నాడు రాత్రి నుంచి 13 పొద్దున్న వరకు జై భీమ్ కార్యకర్తలు ఆయన స్టాచ్యూ పెట్టాలనే ఆలోచనతో మొదలు పెట్టారు. 12 రాత్రి అంతా పని జరిగింది. 13 పొద్దున ఎర్లీ మార్నింగ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కడ పెట్టొద్దు అని ఆయన స్టాచ్యూను కూడగొట్టడం జరిగింది. ముక్కలు చేసి జవహర్ డస్ట్బిన్ లో పడేయడం జరిగింది. అది తెలుసుకున్న పేపర్లో వచ్చింది. అందులో ముఖ్యంగా భట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ ఉండే, బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఇంత అన్యాయం జరుగుతుందని ఏ విధంగా కూడగొట్టిందంటే అది తెలుసుకొని 14కు రోజు పొద్దున ట్యాంక్ బండ్ లో ఆయన విగ్రహానికి దండ వేసి అక్కడికి పోయాం.